హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చాను. అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో హీరో ఎవరో కాదు, మన మాస్ కథ శ్రీస్వక్షన్. ఈ సినిమాకి డైరెక్షన్ వహించింది ఎవరంటే మనకు ఒక మంచి నటుడుగా పరిచయం ఉన్న కృష్ణ చైతన్య ఈ సినిమాకి డైరెక్షన్ వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ వచ్చేసి మన రాధిక నేహా శెట్టి, అలాగే అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాలో నాజర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఎవరో కాదు, మన యువన్ శంకర్ రాజా. యువన్ శంకర్ రాజా అనగానే ఓ బీజిఎం స్పెషలిస్ట్ అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు అనిరుద్ధ్ అనే అతను బాగా ఏలుతున్నాడు అనమాట తమిళ ఇండస్ట్రీని. బట్ ఒకనొక టైంలో బీజిఎం అనగానే మనకు గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే యువన్ శంకర్ రాజా. సో ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. అయితే ఆల్రెడీ మీరు థీమ్ మ్యూజిక్ చూసినట్లయితే అదిరిపోయింది. ఇప్పటిదాకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ మ్యూజిక్ వినని వాళ్ళు వినొచ్చు, చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో 2 డైలాగ్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫిల్మ్స్ లో కావచ్చు, టీజర్ లో కానీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే, అన్నయ్య మేము గోదావరిలో మాట సాగదీస్తాం, తేడా వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం. ఇది ఒక డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇకపోతే టీజర్ లో ఉన్న డైలాగ్ ఏంటంటే, నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలీదు, కానీ మంచోడిననే చెడ్డ పేరు నాకు వద్దు అని చెప్తాడు. నాకైతే మాత్రం రిస్ట్రక్షన్ అయితే ఈ సినిమాలో ఇరగదీశాడని చెప్పొచ్చు. సో సినిమా అయితే మే 17th రిలీజ్ అవబోతుంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.